రాత్రిలోగా ఈ 2000 కిలోల దత్తూరని బార్డర్ చెక్ పోస్ట్ దాటి తీసుకువెళ్ళడం అంత తేలిక కాదు. మన వాళ్ళని ఎక్కడ చూసినా పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ఇంత సరుకుని రాత్రిలోగా తరలించడం రిస్క్. ఏం చేద్దామో చెప్పు. ఎవడ అడ్డుకున్నా అడ్డొచ్చినా ఆ ఒక్క రాత్రి రిస్క్ లేదు, తొక్క లేదని 2000 కిలోల దత్తూరాని 2 ఇంటర్ స్టేట్ బార్డర్లు దాటి నేను చేరుస్తాను అన్నాడు లియో. 2000 కిలోల దత్తూర, అప్పుడే దాని విలువ ఎన్నో వేల కోట్లు. చెప్పినట్టే తేడా కొట్టకుండా చేసి చూపించాడు. వాడి బాబు కోసం దేని గురించి ఆలోచించకుండా తెగించి చేసిన పని అది. ఇంకోవైపు యాంటోనీ నరబలి గాలింపు ఆగలేదు. ఒక అరుదైన జాతకం కోసం 2 ఏళ్లు వెతికాడు. వాడిని బలిస్తే మళ్ళీ ఆ టొబాకో ఫ్యాక్టరీ వ్యాపారం ఇంకా గొప్పగా మారుతుందని పూర్తిగా నమ్మాడు. మేమేమీ పట్టించుకోకుండా సరుకును సేఫ్ గా చేర్చామని ఎంతో సంతోషంగా ఉన్నాం. నాకు వేరే దారి తెలియలేదు లియో. ఇప్పుడు కూడా మీ ఇద్దరిలో నిన్ను బలివ్వాలనే చాలా మంది, అంతెందుకు మీ బాబాయ్ కూడా చెయ్యెత్తాడు. నేనే నిన్ను కాపాడాను. దానికి నువ్వు కృతజ్ఞత చూపించక్కర్లేదు. క్షమించి వదిలేస్తే చాలు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీకోసం లెక్కలేనంత మందిని చంపాను. మీరు చెప్పారని నా స్నేహితుణ్ణి కూడా చంపాను. అదంతా మన వృత్తి కోసం. కానీ ఇది మూఢనమ్మకం. ఎలిసాని వదిలేయండి. లియో, ఇది మన వృత్తి కోసమేరా. అది అర్థం చేసుకో. తను నా చెల్లెలు మాత్రమే కాదు, నాతో పాటు పుట్టిన నా ప్రాణం. తనకేమైనా అయిందో, ఎన్ని జన్మలెత్తినా నేను నిన్ను చూసే రోజేరా నీ ఆఖరి రోజు అవుతుంది. నేను నిన్ను చూసే రోజేరా నీ ఆఖరి రోజు అవుతుంది. బతిమాలుతున్నావా? నేను అమ్మ చనిపోయినప్పుడే చెప్పాను కదా, వాడి కంట్లోంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేదని. ఈరోజు కన్న పిల్లల్ని బలివడానికి తెగించాడంటే వీడు నాకు తండ్రి కాడు. వీళ్ళెవరితో నాకు ఏ బంధుత్వం లేదు. నా కోసం పని చేస్తావా లియో? ఇక్కడున్న ఏ ఒక్కడిని ప్రాణాలతో వదలకు. వాళ్ళని వదలొద్దు. వీళ్ళతో ఉండకు లియో. ఎక్కడికైనా వెళ్ళిపో.
వచ్చినవాడు నా కళ్ళ ముందే చచ్చి నేల కొరిగాడు. ఆ రోజుని తలుచుకుంటే నా గుండెలు ఈ ఫోటోలో ఉన్నది లియోనా అని కన్ఫర్మ్ చేయండి. ఒక్కసారి ఈ ఫోటోని చూసి చెప్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. వెయ్యి మంది మధ్యలో ఉన్నా నేను కళ్ళు చూసి లియో ఎవడో కనిపెట్టేస్తాను. వీడు వాడు కాదు. అనవసరంగా ఒక అమాయకుడి జీవితంతో ఆడుకోకండి. వాడే ఒక్కరోజు జరిగిన కథను విన్నందుకే ఇలా బెదిరిపోయాడు. మొత్తం కథను వింటే ఎక్కడే పోయేలా ఉన్నాడు. ఉనికిపోగలదు. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఫోటోలు ఇవే. ఇవి మేము ఆర్ఫనేజ్లో తీసుకున్న ఫోటోలు. ఇది 3వ క్లాస్ అప్పుడు తీసుకున్నది. ఇది 4వ క్లాస్ అప్పుడు. ఇది 5వ క్లాస్ అప్పుడు. ఇది కాలేజ్ చదివేటప్పుడు నాకు వాడు రాసిన లెటర్. నేను ఒకటి అడగొచ్చా మిమ్మల్ని? నా అన్నయ్యగా అనుకుని అడుగుతున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. నేను వాడితో ఏం చెప్పను. మీరు వాడికి తెలియకుండా చూసుకోండి. తెలిస్తే కుప్పకూలిపోతాడు. హలో సార్, పార్థిబనే కదా? అవును. సార్, వెంటనే మీ కాఫీ షాప్కి రాగలరా? ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. మేము మందేసేటప్పుడు మా పక్కన కూర్చొని మందేశాడు సార్. ఏంటో తెలీదు, నా మిత్రుడిని చూశానంటూ సంతోషంగా తాగుతూ కూర్చున్నాడు సార్. వచ్చిపోయే వాళ్ళకు కూడా మందు కొనిచ్చారు సార్. ఆ తర్వాత ఫుల్ మత్తులో బయలుదేరాడు. రోడ్డు మీద నించొని ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడాడు. అప్పుడెవరో 4-5 కార్లలో వచ్చి అతన్ని లాక్కెళ్ళిపోయారు సార్. బ్లాక్ కలర్ గాడితా? జీ సార్. నీ ఫ్రెండు అని చెప్పాడు, నీతో కూర్చుని మాట్లాడాడు, నిన్ను ఫోటో తీశాడు. నీకు వాడికి ఏంటి సంబంధం అడుగుతున్నానా? సార్, నా కెఫేకి వచ్చి రెగ్యులర్ గా కాఫీ తాగేవాడు ఎవడైనా అట్లీస్ట్ పరిచయం ఉన్నందుకైనా నా కళ్ళు కొంచెమైనా చెమ్మగిల్లాలి కదా. నా కళ్ళని బాగా చూడండి, చెమ్మగిల్లాయా? వీడు ఎవడో కూడా నాకు తెలియదు సార్. నా షాప్ ముందు వీడు చచ్చినందుకు నేనెలా కారణం అవుతాను చెప్పండి? మీరు పిలిచినప్పుడు స్టేషన్కి వస్తాను, అక్కడ మీరు అడగాల్సినవన్నీ అడగండి. చంటి పిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చాను. భయంగా ఉంది, నేను వెళ్ళాలి. చల్. పార్థిబన్ని అనుమానించాలో చూసి జాలిపడాలో తెలియట్లేదు. ఇలా చూడు, మనిషిగా పుట్టిన ఎవరికైనా నటించడానికి ఒక హద్దు ఉంటుంది. అదొక బ్రేకింగ్ పాయింట్ వరకే. ఆ బ్రేకింగ్ పాయింట్ టచ్ చేశాక ఎవరూ అంతకు మించి నటించలేరు. ఎందుకంటే అంతటి మనోబలం ఎవరికీ ఉండదు. నాకు తెలిసి పార్థిబ నటించట్లేదు, వాడు పార్థిబనే. అయినా నమ్మకం కలగకపోతే చనిపోయినంటున్న ఆ లియోని వచ్చి నిజం చెప్పాలి. పార్టీ వచ్చేసావా? సడన్ గా ఫోన్ వచ్చిందని వెళ్ళావంటగా, ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు ఆఫీస్లో ఎంత పనో తెలుసా? అవును, వండిన భోజనం అలాగే ఉందేంటి? పార్టీ ఏమైంది? ఎందుకు ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నావు? ఇంతకంటే నేను ఓడిపోవడానికి ఇంకేం లేదు. I'm a loser. నా చేతి రేఖ నుంచి కనుపాప వరకు అన్నిటినీ అనుమానించావు కదా. ముట్టుకోకు. ఈ ఊరు లోకం నన్ను అనుమానించవచ్చు, కానీ నువ్వెలా నన్ను అనుమానించావే? నువ్వెలా నన్ను పరాయవాడిగా చూసావే?